మన ప్రభువైన యేసుక్రీస్తునామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము యోబు గ్రంథము 5వ అధ్యాయము 25వ వచనము. మరియు నీ సంతానము విస్తారమగుననియు నీ కుటుంబీకులు భూమి మీద పచ్చికలు విస్తరించుదురనియు నీకు తెలియను అనే వాగ్దానం చేయండి. పరిశుద్ధాత్ముడు అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి విశుద్ధులు చెల్లించి మరలా ప్రార్థన చేసి దేవుడు ఉన్నప్పుడు దేవుడి వాగ్దానం చేయించారండి. వెంటనే షాడోస్ పెట్టిన చూడండి ఇక్కడ. అవునండి, మనం అనుదినం కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, స్తుత్యాగం చేస్తున్నాం. బైబిల్ అయితే దేవుని కృపలను పూర్తి రాస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన చేస్తున్నాం, ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి దేవుడు మరి మనల్ని విస్తారంగా జీవిస్తానంటున్నారు. మన కుటుంబంలో మన కుటుంబీకులు అందరూ కూడా భూమి మీద మరి పచ్చికలు విస్తరిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీనికి రిలేటెడ్ వాక్యాలు చూస్తే ఇక్కడ కీర్తన గ్రంథము 128 అధ్యాయం 3వ వచనం చూస్తే, నీలో గిట నీ భార్య ఫలించి ద్రాక్షవల్లి వలె ఉన్నను, నీ భోజనం పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉందరు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారనమాట. ఇంకా నాడు మరి కీర్తనకర్త మాట్లాడమాట ఈరోజు మనతో మాట్లాడుతున్నారనమాట ఈ దినం. ఇంకా కీర్తనల గ్రంథము 112వ అధ్యాయము 2వ వచనంలో చూస్తే, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల ముసువారు దీవింపడుదురు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మనతో మాట్లాడుతున్నారనమాట. ఇంకా మరి ఆదికాండం 22వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందల ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను, నీ సంతతి వారు తమ శత్రువులుగా నీ స్వాధీనపరుచుకుందరు అని చెప్పేసి కూడా దేవుడు మాట్లాడుతున్నారనమాట. ఆనాడు అబ్రహాముతో మాట్లాడిన మాటలు ఈనాడు మనతో కూడా మాట్లాడుతున్నారనమాట అండి. ఇంకా యెషయా గ్రంథము 61వ అధ్యాయము 9వ వచనము. జనములలో వారి సంతతి తెలియబడును, జనముల మధ్యను వారి సంతానము ప్రసిద్ధి నొందును, వారు యెహోవా ఆస్వాదించిన జన్మని వారిని చూచిన వారందరూ ఒప్పుకుందరు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మరి మనతో మాట్లాడుతున్నారండి. ఇంకా ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము 4వ వచనము. నీ గర్భఫలము నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రెల మేకల మందలు దీవింపబడును అని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నారండి. ఈ దినం మరి ఇంత మంచి వాగ్దానం ఇచ్చింది దేవుడు మన ఎంతగానో ఆస్వాదిస్తానంటున్నారు. ఇంకా మన పిల్లలు ఒలీవల మొక్కల వలె ఉంటారన్నారు, భోజనముల చుట్టూతా ఇంకా మన భూమి మీద విస్తరిస్తారంటున్నారు. ఇంకా మరి నీతిమంతుని కుటుంబానికి దేవుడు మరి ఇచ్చే ఆశీర్వాదాలు అన్నమాట. ఇవన్నీ కూడా వారి సంతాన అభివృద్ధిని తెలియజేస్తుందన్నమాట. ఇది దేవుని ఆశీర్వాదం వల్ల కుటుంబంలో కలిగే దీవెనలన్నిటికీ కూడా సాదృశ్యమన్నమాట. దేవుడు ఎంత మంచి వాగ్దానం ఇచ్చిన దేవునికి మనం స్తుతులు చెల్లించుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. మోహనద్ర సరస్వతి మందిరా ఘనమైన గల స్థుతి స్వత్న తండ్రి ఎంతమంది ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు న్యాయం చేసుకోండి. ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చండి, అక్కడ తెచ్చి కోరిక తెచ్చండి. చిన్న బిడ్డలు మంచి విద్య వేయండి, విద్యార్థులు చదువు నిరుద్యోగులకు ఉద్యోగాలు తెచ్చేయండి. ఆర్థిక పరిస్థితుల పరంగా ఆర్థిక సహాయం తెచ్చండి. అనారోగ్యం స్వస్థపరచండి, వేదన దుఃఖం ఓదార్చండి, కుంగిన వారిని లేవతండి, రక్షణ తెచ్చండి, వనస్సులు బలపరచండి, వనకాలం మేము కాడమేట కృప చెప్పండి, బలవంతులుగా చేయండి. నాయన మీతో రానే మీరు ఇచ్చారు, మీ ఎంత సిద్ధపడ్డ కృప చెప్పమని ఎత ప్రభుత్వం భాగ్యం దయచేయమని మా ప్రభు పేరు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందైన ప్రార్థనలో మా కుటుంబం గురించి కూడా ప్రేర్ చేయమని మనం చేసుకున్నాను. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.